చాలా బాగుంది. ఏం నచ్చింది మేము సినిమాలో? మూవీలో ఏం నచ్చింది, ఏం నచ్చలేదు అని అడగచ్చు, అంత బాగుంది మూవీ, చాలా బాగా చేశారు. ఫస్ట్ ఆఫ్ అసలు లాగేం లేదండి, చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఆర్ఆర్ చాలా బాగుంది. ఆర్ఆర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆర్ఆర్ వల్ల ఆల్మోస్ట్ మనం ఆ క్యారెక్టర్స్ లోకి ఇన్వాల్వ్ అయిపోయి మనం కూడా ఫీల్ అయిపోతుంటాం. ఓకే, అమ్మాయిలు అయితే మేమే సాయి పల్లవి, లేదంటే అబ్బాయిలు అయితే నాగ చైతన్య. చాలా స్టోరీ లాగా లేదు, మీరు చూసే 2.5 hours మీరు అందులోకి ఇన్వాల్వ్ అయిపోయి ఏదో క్యారెక్టర్ లో మీరు ఇరుక్కుంటారు. లాగ్ అనిపించిందా? లేదండి, లాగైతే లేదు. మేబీ ఒక ఫ్యూ మినిట్స్ అటు ఇటు ఉంటదేమో కానీ, బట్ ఓవరాల్ గా మీరు తిరిగి వచ్చేటప్పుడు ఆ టికెట్ మీరు ఏదైతే ప్రైస్ పెట్టారో దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసి. ఆర్ఆర్ వల్లే సినిమా అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అన్ని ప్లస్. యాక్చువల్లీ నాగ చైతన్య కూడా ఇప్పటి వరకు మనకి ఈ స్టైల్లో మనం చూసుండము. ఇంతకుముందు చాలా మూవీస్ చూసాం కానీ ఇది ఒక నెక్స్ట్ లెవెల్. నాగ చైతన్య గారికి ఇది చాలా పెద్ద ప్లస్ అవుతుంది. అన్ని మిక్స్ అండి, చూడండి వెళ్తే అర్థం అవుతుంది. సో అన్ని ఉన్నాయి. ఓన్లీ లవ్ స్టోరీ అనుకొని వచ్చేటట్టయితే కాదు డెఫినెట్ గా, బట్ చాలా మంచి లవ్ స్టోరీ. సినిమా నన్ను థియేటర్ పుష్ చేసింటే ఎక్కడ నన్ను డిసప్పాయింట్ చేయలేదు. రంగస్థలం రామ్ చరణ్ గారికి ఎంత గుర్తింపు తెచ్చిందో ఈ సినిమా ఆయన యాక్టింగ్ పరంగా చాలా బాగా ప్రూవ్ చేసుకున్నారు. ఈ మూవీలో ఆవిడ ఆల్రెడీ ప్రూవ్ అయిన లేడీ పవర్ స్టార్. ఈ మూవీలో కూడా మంచి సాంగ్. ఇప్పుడు ఇది లవ్ స్టోరీ అలా చేస్తే మనకు అర్థం కాదు సీన్ టు సీన్. అలాగే పుష్ప 2 కూడా ఫస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు జపాన్ సీన్స్ అవి అర్థం కాల. సెకండ్ టైం 3 hours 40 minutes రిలీజ్ చేసినా ఎక్కడ బోర్ కొట్టలేదు. కంటెంట్ ఉంది కాబట్టి సక్సెస్ అయింది. కంటెంట్ ఉంటే ఈ రోజు సినిమా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే చిన్న బడ్జెట్ మూవీస్ లైక్ కలర్ ఫోటో కూడా హిట్ అవుతుంది, జనం ఆదరిస్తారు. అలాగే కోట్లు పెట్టిన గేమ్ చేంజర్ కూడా యావరేజ్ గా నిలిచింది. అలాగే ఇప్పుడు పుష్ప ఉంది, ఫస్ట్ నెగిటివ్ టాక్ తెచ్చారు, గేమ్ చేంజర్ కి నెగిటివ్ టాక్ తెచ్చారు, బట్ కంటెంట్ అంతా హిట్ అవుతుంది. పుష్ప సూపర్ హిట్ అయింది. గేమ్ చేంజర్ లో కంటెంట్ కొంచెం తగ్గింది కాబట్టి అది అబౌవ్ యావరేజ్ బిలో యావరేజ్ గా నిలిచింది. ఇక్కడికి మంచి హిట్ గా నిలుస్తుంది, ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది. అలాగే యాక్టింగ్, సాంగ్స్ చాలా బాగున్నాయి. యాక్షన్ సక్సెస్ అని చెప్పొచ్చు. ఆయన అందులో సక్సెస్ అయ్యారు, ఎందుకంటే సెన్సిటివ్ మ్యాటర్స్ హ్యాండిల్ చేయడంలో డైరెక్టర్ గారు 100% సక్సెస్ అయ్యారు. చాలా బాగుంది. ప్రతి సీన్ ఎలివేషన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది బాగా సక్సెస్ అయింది. చేయలేదు 5కి 4 ఇవ్వచ్చు బ్రో. సినిమా